చిల్డ్రన్. ఈరోజు మనం తెలుగులో భాషా భాగాలు నేర్చుకుందాం. మీకు తెలుగులో భాషా భాగాలు తెలుసా? భాషా భాగాలు ఎన్ని ఉంటాయి? భాషా భాగాల్లో ఫస్ట్ భాషా భాగం ఏది? నామవాచకం అంటే ఏంటి? వెరీ గుడ్. పేర్లను తెలిపేది. ఏదైనా వస్తువుల పేర్లు, పండ్ల పేర్లు, మనుషుల పేర్లు అన్ని నేమ్ వర్డ్స్. సెకండ్, సర్వనామం అంటే ఏంటి పిల్లలు? పేర్లకు బదులుగా. అవును, సర్వనామం అంటే పేర్లకు బదులుగా. వెరీ గుడ్ చిల్డ్రన్. సర్వనామం అంటే పేర్లకు బదులుగా. ఇప్పుడు మొగైన ఉండనుకో అతడు, ఆడ అంటేనేమో ఆమె అంటాం. టేబుల్ ఉందనుకో, ఏదైనా థింగ్ ఉందనుకో అది అంటాం. అట్లా. నెక్స్ట్ థర్డ్, విశేషణం. విశేషణం అంటే ఏంటి పిల్లలు? రంగు, రుచి, గుణం. ఇప్పుడు నౌన్ ఎట్లుందో తెలుపుతుంది ఇది. ఇప్పుడు అనిరుద్ బాగా చదువుతాడంటే బాగా చదువుతాడు. అనిరుద్ అనేది నామవాచకం. బాగా చదువుతాడు అనేది బాగా అనేది విశేషణం. ఎట్లా చదువుతుందో తెలుపుతుంది. ఇట్లా విశేషణం. ఇంకో ఇప్పుడు మామిడి పండు పసుపు రంగులో ఉంది. పసుపు రంగు అనేది విశేషణం. అది ఎట్లుందో తెలుపుతుంది. నెక్స్ట్, క్రియ. ఏదైనా పనులు, యాక్షన్స్. నడుస్తున్నాడు, ఆడుతున్నాడు, ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, ఇవన్నీ వర్బ్ అంటే క్రియ. తెలుగులో క్రియ. దీనికి నెక్స్ట్ లాస్ట్, అవ్యయం. అవ్యయం అంటే ఏంటి పిల్లలు? అవ్యయం అంటే దానికి మీనింగ్ ఉండదు. లింగ, వాచనం, విభక్తి ఏముండదు. ఓన్లీ ఫీలింగ్స్. ఓహో అవునా, అవును, ఓన్లీ ఫీలింగ్స్ అవి. దానికి మీనింగ్ ఉండదు, ఏముండదు. ఇవన్నీ భాషా భాగాలు. దీస్ ఆర్ ద తెలుగు భాషా భాగాలు, తెలుగు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మీరు నేర్చుకుంటారా పిల్లలు? ఓకే.